యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరీ సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఈ ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైనటువంటి సంగతులు నేర్చుకున్నట్టుకు, వినుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సంకల్పము అనేటువంటి వాక్య భాగమును మనం ఆలోచన చేద్దాం. ఈనాడు క్రైస్తవులైనటువంటి మన అందరము కూడా దేవుని యొక్క సంకల్పమును ఎరిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని సంకల్పము అర్థము కాకుండా మానవుడు దేవుణ్ణి వెంబడించలేడు. సంకల్పము అర్థం కాకపోతే దేవుని యొక్క సంకల్పములో అనగా ఆయనకు ఉద్దేశములు లేదా ఆయనకు ఆలోచన, దేవుడు మానవుని పట్ల ఆయన చేసినటువంటి సంకల్పం ఏంటో మనం ఖచ్చితంగా గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేటువంటిది కూడా దేవుని యొక్క సంకల్పం మనకు అర్థమైతే ఈ సంగతులన్నీ మనం గమనిస్తాం. ఈనాడు క్రైస్తవము చాలా అనాలోచనగా వెళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ జీవితాలు ఎందుకొరకు జీవించాలో, ఎవరి కొరకు జీవించాలో, ఎలా జీవించాలి అనేటువంటి విషయాల్ని మర్చిపోతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని సంకల్పము అర్థం కాకుండా దేవుని కొరకు మనం జీవించలేం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించలేం. దేవునిని మనము సంతోషపరచలేం. కాబట్టి దేవుని యొక్క సంకల్పము మనము అర్థం చేసుకోవలసినటువంటి వారికి ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క ఉద్దేశాలని మనము అర్థం చేసుకుందాం. దేవుని సంకల్పము అనగా దేవుని యొక్క ప్రణాళిక, మానవుల పట్ల దేవుడు చేసినటువంటి ప్రణాళికను మనం అర్థం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోకపోతే మనం చేస్తున్నటువంటి కార్యాలు అవి దేవునికి మహిమకరంగా ఉండవు, కానీ దేవుని యొక్క నామము అవమానపరచడానికి లేదా దేవుని యొక్క నామమునకు అవమానం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరీ సహోదరులారా, ఈ వాక్య భాగాల ద్వారా దేవుని సంకల్పమును అనగా దేవుడు మానవుల పట్ల తాను చేసినటువంటి సంకల్పాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని సంకల్పము రెండు భాగాలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మొదటి భాగంలో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారనేటువంటి గమనిస్తున్నాము. రెండో భాగంలో ఆయన శిలువ బలియాగము ద్వారా మానవ జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని గమనించి ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే మనకిచ్చినటువంటి సమయాల్లో గత సంవత్సరం మనం ఏ విధంగా దేవునిలో జీవించామో, ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని గుర్తించామో లేదో, కానీ దేవుడిస్తున్నటువంటి ఈ సమయంలో సంకల్పాన్ని, ఉద్దేశాన్ని గుర్తించి ఆ ప్రకారంగా జీవించి ఈ రాబోయే సమయంలో, ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన ప్రేమకు పాత్రలుగా ఉండగలరని ప్రేమతో మనం చేస్తూ ప్రభునందు ప్రియులారు, ఈనాడు కూడా అనేక మంది మానవ ఆలోచనల ప్రకారంగా, మానవ ఉద్దేశాల ప్రకారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ దేవుని సంకల్పమును ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. దేవుని సంకల్పమునకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని సంకల్పమునకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. దేవుని సంకల్పమునకు విరోధంగా బోధలు చేస్తున్నారు. దేవుని సంకల్పానికి విరోధంగా సహవాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో మానవాళి యొక్క రక్షణ, ఆ రక్షణ అందించడం కొరకు ఆయన చేసినటువంటి త్యాగం అనేటువంటిది
బలియాగం అనేటువంటిది, సిలువ బలియాగం అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది. కనుక దేవుని సంకల్పమును మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు భూమి మీదకి మానవుడిగా శరీరాన్ని ధరించుకొని కన్యకైన మరియ గర్భంలో ధరించడం ఉద్దేశం ఏంటంటే, మీరు నేను కేవలం ఆయన పుట్టినరోజు చేసి ఆయనకి మనకి సంబంధం లేనటువంటి వారుగా జీవిస్తామని కాదు. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభును గూర్చినటువంటి ఆలోచన అవగాహన కలిగినటువంటి వారుగా మనం జీవించాలి. దేవుని సంకల్పము మానవ జీవితంలో చాలా అవసరం. మానవుడు తన పట్ల దేవుడు చేసినటువంటి సంకల్పాన్ని ఎరిగిన వారు ఉండాలి. మరి దేవుని సంకల్పములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కార్యములు మనం ఆలోచన చేద్దాం. అంటే మానవాళ్ళు రక్షించబడాలి. ఎలా రక్షించబడతారు? దేవుని సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మానవుల రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సువార్త, క్రీస్తును గూర్చినటువంటి సువార్త. అంటే దేవుని సంకల్పంలో మనకేం కనపడుతుందంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్త. సువార్త అనగా బైబిల్ దాని యొక్క అర్థం తెలియజేస్తున్నది. ఈనాడు సువార్త అంటే మానవులు వారిష్టానుసారంగా మలుచుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. సువార్త అంటే ఏంటో మనము ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచ్చిన భాగంలో చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. సువార్త దేవుని సంకల్పములో మానవుల పట్ల దేవుని సంకల్పం ఉంది. సంకల్పం నెరవేర్టకు దేవుడు సృష్టిని అందులో సమస్తాన్ని చేశాడు. మానవుడు అందులో శ్రేష్టమైన వాడిగా చేశాడు. మొదటి మానవుడు అపరాధం తెచ్చుకున్నాడు. అలాగనే అందరూ పాపం చేస్తున్నందున దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. తిరిగి అట్టి మహిమ మానవాళికి ఇవ్వటానికి దేవుడు జగత్తు పునాది వేయబడకపోయి క్రీస్తులో మానవుల పట్ల రక్షణ అనేటువంటి ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళిక నెరవేరటి కొరకు 2023 సంవత్సరాల పూర్వము కన్యకైన మరియ గర్భంలో దేవుడు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క శాప విమోచన కొరకు, పాప విమోచన కొరకు, మన పాపములో ఆయన మీద మోపబడి మనము దేవుని నీతి ఎగినట్లు పాపమెరగినటువంటి ఆయన్ని పాపముగా చేసి ఆ పాపమునకు సిలువలో దేవుడు శిక్ష విధించాడు. కాబట్టి ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము సువార్తగా ప్రకటించబడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంకల్పమును ఎరిగినటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్తను గుర్తించాలి, సువార్తను ప్రకటించాలి, సువార్తను వినాలి, సువార్తను విశ్వసించాలి. సువార్త వినుట ద్వారా, విశ్వసించడం ద్వారా మానవుని యొక్క మనసు మారి తను పాపినని గ్రహించి వారి పాపములు ఒప్పుకుని యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించి పాప క్షమాపణ కొరకు క్రీస్తులోనికి బాప్తిసం పొందుడు ద్వారా వారి పాపాలకు విమోచన దొరుకుతుంది. వారు క్రీస్తును ధరించుతున్నారు. కనుక దేవుని యొక్క ప్రణాళికలు ఏం కనపడుతుంది? మానవుల యొక్క రక్షణ కనపడుతుంది. అంతేగాని యేసుప్రభు యొక్క పుట్టినరోజు కనపడలేదండి. ఈనాడు ఏది అవసరమో అది చేయట్లేదు. దేవుడు ఏదొద్దన్నాడో అది చేయటానికి మనం ప్రేరేపిస్తున్నాం, అనేక మందిని నడిపిస్తూ ఉన్నాం. కనుక విశ్వాసులు సువార్తను గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. సువార్త చెప్పడానికి ఎవరు ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ పండుగ వాతావరణాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఈ సువార్తను నిర్లక్ష్యం చేయడం, అసలు ఈ సువార్త అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం ఇదే మానవాళికి రక్షణ. సువార్తను విశ్వసించడం ద్వారానే మానవుడు రక్షించబడతాడు. దాని కొరకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
దాని కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది అనాది సంకల్పం అండి. దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు. ఆది అనాది అంటే ఆది లేనప్పుడే, భూమి లేనప్పుడే దేవుడు క్రీస్తునందు ఇట్టి సంకల్పాన్ని ఏర్పాటు చేశారనే సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక అయితే ఈ లోకంలో ఏం జరుగుతుందంటే భిన్నమైన సువార్తలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని సంకల్పం మనం అర్థం చేసుకోకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో మనం గ్రహించలేం. గలితీలో ఉన్న సంఘానికి పౌలు గారు గుర్తు చేస్తారు, నాయన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మీలో కొందరు ఉన్నారు. అంటే భిన్నమైన సువార్తలు ఏం చేస్తాయంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెరిపేస్తాయి. కనుక ఈనాడు సువార్తకి విలువరు, మానవ కల్పితమైన వాటికి విలువనిస్తారు. సువార్త అనగేంటో కూడా చాలా గ్రంథం తెలియజేసింది, వివరణ ఇచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సంకల్పంలో క్రీస్తును గూర్చినటువంటి సువార్త అనేటువంటిది మనకు కనపడుతుంది. ఎందుకంటే క్రీస్తులో మానవులు యొక్క ఆత్మలు రక్షించబడాలి. దాని కొరకు యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థాన సంబంధమైన సువార్తను ప్రకటించాలి. ఇది ఎప్పుడు ప్రకటించాలి? సమయమందును అసమయమందును ప్రకటించబడాలి. ఈ సువార్త గనక ప్రకటించబడకపోతే ఎంత ప్రమాదమో ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు మరి అపోస్తలులందరిలో కూడా ఎంతో పరిచర్య చేస్తున్నటువంటి వాడిగా మనం ఆయన చూస్తాం. 1 కొరింథీ 9:16 అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, యేసుప్రభు పుట్టినరోజు చేయకపోయినా నీకు ప్రమాదం లేదు, కానీ ఆయన మరణము సమాధి పునరుత్థానం ఈ సువార్తను కనుక నువ్వు ప్రకటించకపోతే నీకు ప్రమాదం, శ్రమ. ఎంతమంది ఈ సంకల్పాన్ని గుర్తిస్తూ ఉన్నారు? కనీసం నీ జీవితంలో ఎంతమందికి సువార్తను ప్రకటించినటువంటి వారు ఉంటున్నావు? దానికి దేవుని సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సువార్త అనేటువంటి విషయాన్ని గమనించాలి. రక్షణ పొందినటువంటి బిడ్డలు క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకే పౌలుకి అర్థమైంది కనుక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారు చనిపోయి సమాధించబడి తిరిగి లేచి 40 దినాలు ఆనాటి సమాజానికి ప్రాముఖ్యంగా తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులకు కనబడ్డారు. ఆయన 40వ దినాన్న అనగా 40వ రోజున ఆయన పరలోకం వెళ్ళిపోతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పాప క్షమాపణ నిమిత్తం వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం పొందినటువంటి వారికి, అంటే రక్షణ పొంది సంఘములోకి వచ్చిన వారికి నేను ఏ సంగతులు గైగోవాలని బోధించానో వాటిని మాత్రమే వాళ్ళకి చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అపోస్తులు కదా, మనకంటే ముందు ప్రభుతో ఉన్నవారు ఎవరు? అపోస్తులు. మనము అపోస్తుల యొక్క బోధని మనం అనుసరించవలసినటువంటి వారు ఉన్నాం. అపోస్తులు సాక్షాత్తు యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు, ఆయన ద్వారా తర్పీదు పొందినటువంటి వారు. ఏది అవసరమో ఏది బోధించాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. వారికి ఏం చెప్పాడంటే ప్రభువారు సువార్త ప్రకటించండి అని చెప్పారు. అంతేగాని నా యొక్క పుట్టినరోజు మీరు మర్చిపోకుండా చేయండి అని అక్కడ చెప్పలేదండి. లేఖనాలు లేవండి అవి. కనుక ఈనాడు ఏం జరుగుతుందంటే చెప్పింది చేయట్లేదు, మనం చెప్పని చేస్తున్నాం. అవసరమేం చేయట్లేదు, అవసరం లేని చేస్తున్నాం. రక్షణకు కావాల్సింది చేయట్లేదు, రక్షణ పోగొట్టుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కనుక అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీరు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో, మీరే కాదు ఎవరైతే నా శిష్యులుగా చేయబడుతున్నారో రక్షణ పొంది వారందరూ కూడా ఈ పని చేయాలి. కనుక దేవుని సంకల్పంలో మనకు కనపడుతుంది క్రీస్తులో మానవుని యొక్క ఆత్మరక్షణ. ఆ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలనేది మొదటిగా మనం గమనిస్తున్నాము. క్రీస్తును గూర్చినటువంటి సువార్త అనే విషయాన్ని గమనించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, బోధ. సువార్తలు ఏముండాలి? బోధ. ఏదైతే బోధించమని చెప్పాడో అది మాత్రమే బోధించబడాలి.
ఈనాడు రకరకములైనటువంటి బోధలు కనపడుతున్నాయి. కనుక పరిశుద్ధ గ్రంథములో ప్రభుతో ఉన్నటువంటి భక్తులు వ్రాసినటువంటి లేఖనములను మనం గమనించినట్లయితే యోధా పత్రిక 3వ వచనం, ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు వేడుకొనిచ్చి మీకు వ్రాయవలసి వచ్చింది. రెండోది ఏంటంటే దేవుని సంకల్పంలో మనకు కనపడేది ఏంటంటే బోధ. ఒకటి క్రీస్తును గూర్చినటువంటి సువార్త, రెండోది బోధ. ఈ బోధను గూర్చి ఈ పత్రిక మనకేం తెలియజేస్తుందంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం, అంటే సువార్త ద్వారా రక్షణ పొందినటువంటి పిల్లలు బోధలో నిలవాలి. బోధకి విరోధమైన బోధలు ఉండకూడదు. అందుకే బోధ ఏంటంటే క్రీస్తు బోధ. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో చాలా వివరణ అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది. 9వ వచనము 10, 11 వచనాలు చూస్తే బోధనకు చాలా ప్రత్యేకత ఇక్కడ బోధించబడింది. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనవాడు. క్రీస్తు బోధలో ఎవరైతే లేరో వారు దేవుణ్ణి అంగీకరించినవాడు. క్రీస్తు బోధ ఏంటి? ఆ క్రీస్తుకు బోధ ఎక్కడిది? తండ్రిని దేవుడు ఇచ్చాడు. ఆయనే చెప్పాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపినటువంటి తండ్రిదే అన్నాడు ఆయన. అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకు అందించినటువంటి బోధలో మనం నిలవాలి. ఆ బోధలు ఉన్న వాళ్ళే తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. క్రీస్తు బోధల నుంచి బయటికి వెళ్ళామంటే దాని అర్థం ఏంటంటే మనం క్రీస్తులో లేవని అర్థం. అంటే బోధ తప్పితే దూరం అయిపోతున్నా. అవును, దేవుని సంకల్పం తెలియజేస్తుంది. క్రీస్తు సువార్త ఎంత ప్రాముఖ్యమో రెండవదిగా క్రీస్తు బోధ కూడా అంతే అవసరం. కనుక క్రీస్తు బోధలో నువ్వు నిల్చుండకపోతే నువ్వు తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వాడు. అలాంటి వాళ్ళ గురించి గ్రంథం ఏం చెప్తుందంటే ఎవడైనా ఈ బోధ మీ వద్దకు తేక, అంటే క్రీస్తు బోధ కాకుండా మానవ కల్పితమైనటువంటి బోధలు లోకంలో ఎన్నో ఉన్నాయి. ఎవడైనా మీ వద్దకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఏం చేయకూడదంటే సంఘము క్రీస్తు బోధ కనుక లేకపోతే వాళ్ళకి శుభమని చెప్పకూడదు, వాళ్ళకి వందనాలు కూడా చెప్పకూడదు. వందనం అని చెప్తే వాని యొక్క దుష్టక్రియల్లో నువ్వు పాలిభాగస్తుడవుతున్నావని గ్రంథం చాలా తేటతెల్లంగా చెప్తోంది. నేను దేవుని సంకల్పాన్ని తెలియజేస్తున్నాను. అందులో క్రీస్తులో మానవాళి రక్షణ ఉంది. ఆ రక్షణకి 3 విషయాలు నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్త. రెండవదిగా ఏంటంటే క్రీస్తు బోధ. ఈ బోధ కోసం మీరు ప్రయాసపడాలన్నాడు యోధా పత్రిక. పోరాటం చేయాలంట. అంటే బోధలు మార్చేస్తారని అర్థం. బోధ మారిపోయిందని అర్థం. అవును, బోధలు మారిపోయాయి ప్రభునందు ప్రియులరా. యేసుక్రీస్తుని మేము ఇక ఎన్నడూ కూడా శరీరరీతిగా చూడము. ఒకప్పుడైతే చూసాం, మొదటి శతాబ్దంలో ప్రభు భూమి మీద ఉండగా ఆయన మేము శరీరరీతిగా చూసాం. ఇక మీదట ఆయన ఎప్పుడు కూడా మేము చూడమని క్రీస్తు బోధ చెప్తోంది, అపోస్తులు చెప్తున్నారు. కానీ ఈనాడు నేను యేసు ప్రభుని చూశాను, మాట్లాడాను, నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఇలాంటి బోధలు ఉన్నాయి. ఈ బోధలన్నీ ఏంటి? అబద్ధ బోధలు, సాతాను బోధలు. అవి క్రీస్తు బోధలు కాదు. కానీ వాళ్ళందరూ వెళ్ళి ఆ అయ్యగారులకే వందనాలు చెప్తారు, అయ్యగారులతోనే సహవాసం చేస్తారు. అయ్యగారు చెప్పిన మాటే గొప్పది, దేవుడు చెప్పిన మాట గొప్పది కాదు. అంటే దేవుని సంకల్పం మీకు అర్థం కాలేదు. ఆనాడు ఏం చేస్తారు వాళ్ళు? శాస్త్రంలో పరిచయాలు నిరాకరించారు. తమ విషయం అనే దేవుని సంకల్పం వారు నిరాకరించారు. ఎందుకంటే ఆయన బోధన లేదు ఆనాడు. అలాగే ఈనాడు కూడా అనేక మంది క్రీస్తు బోధకు లోబట్టలే, క్రీస్తు బోధలో నిలవట్లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఉన్నదే చాలా కరెక్టు అని ఆలోచన చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారంటే దేవుని సంకల్పానికి బయట ఉన్నారు. అంటే వాళ్ళ రక్షణలో లేరని అర్థం. వాళ్ళు ఎక్కడున్నారంటే మరి పాతాళానికి దగ్గరలో ఉన్నారని అర్థం. మాట్లాడండి, నరకానికి దగ్గరలో ఉన్నారని అర్థం. నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారని అర్థం. కనుక ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 3వ సంగతిని కూడా ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, 1 క్రీస్తును గూర్చిన సువార్త, 2వది క్రీస్తును గూర్చిన బోధ, 3వది క్రీస్తును గూర్చిన సంఘము. ఇది దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంగతులు.
మూడోది ఏంటి? క్రీస్తును గూర్చిన సంఘం. అంటే సంఘము ఎవరికి సంబంధించింది అని గ్రంథం చెప్తుందంటే అది క్రీస్తుకు సంబంధించిందిగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 16 అధ్యాయము 18వ వచన భాగంలో ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. ఏమనుందంటే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేనేం చేస్తాను? సంఘమును కడతాను. దాని ఎదుట ఏమి నిలువనేరవు? పాతాళలోక ద్వారములు నిలువ. అంటే దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో సంఘము దేని కొరకంటే పాతాళానికి వెళ్లకుండా తప్పించుకోవడానికి క్రీస్తు ప్రభు యొక్క సంఘము. కాబట్టి సంఘమునకు బయట ఉంటే చాలా ప్రమాదము. మీకు పరిశుద్ధ గ్రంథములో చాలా సంగతులు మనకు వాక్య భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చూసినట్లయితే జలప్రళయంను గూర్చినటువంటి సంగతుల్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తారు. మనకెందుకు, పేతురు ఎందుకు గుర్తు చేశాడంటే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. దేవుని దీర్ఘశాంతం కనిపెట్టినప్పుడు నోహో గారు ఆత్మరూపిగానే వెళ్ళి వారందరికీ ప్రకటించాడంట సువార్తను. అయ్యా, మీరు ఓడలోనికి రండి. దేవుడు 40 దినాలు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు, జలప్రళయం రప్పించబోతున్నాడు, జలప్రళయం ద్వారా నశించిపోతారు, మీరు జలప్రళయం తప్పించబడాలంటే మీరు ఓడలోనికి రండి అని చెప్పాడు. కానీ నోహు, అతని కుటుంబం అనగా అతని కుమారుల 3, కోడల 3, తన భార్య 8 మంది మాత్రమే ఓడలోనికి వచ్చి వాళ్ళు రక్షింపబడ్డారు అని మనకు పేతురు తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడంటే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము, ఏది వాడికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనల్ని తప్పిస్తుంది. అంటే శరీర రోగాలను తీసేయడం కాదు, ఆత్మను రక్షించడం అంటాడు. అంటే ఇప్పుడు వాడికి సాదృశ్యమైన బాప్తిస్మం ఏంటి? ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క సంఘము. సంఘం ఏంటి? యేసు ప్రభు యొక్క శరీరము. రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు శరీరంలోనికి వెళ్ళాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలోకి వెళ్ళాలి? ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిక క్రియల్ని, మరి పాపాన్ని, శాపాన్ని జయించింది ఎవరు? యేసు ప్రభు యొక్క శరీరం మాత్రమే, మానవ దేహాలు కాదు. అందుకే ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ మానవ నామములో రక్షణ లేదు. ఈనాడు ఎక్కడ ఉంటున్నారంటే మానవుడు కల్పించినటువంటి నామాలు పెట్టుకుని సంఘాలు పెట్టుకుని ఉంటున్నారు, కానీ మానవునికి సహవాసాలు పెట్టుకుని ఉంటున్నారు, కానీ దేవుని సంకల్పం అర్థం కావట్లే, సంఘంలోనికి రావట్లే చాలామంది. కనుక మీరు ఇక్కడ ఆలోచన చేయండి ప్రభునందు. వాడికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం సంఘము. అందుకే మరి పేతురువు, నీ బండ మీద నువ్వు సంఘము కడతావు, నా సంఘాన్ని కడతావు, సంఘమును అన్నాడు. ఒకటే మాట అండి, లేవు. నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. కాబట్టి మానవునికి ఆత్మ మరణము తర్వాత నరకం వెళ్ళకుండగా వారి ఆత్మ నెమ్మది గల స్థలంలో ఉండాలంటే భూమి మీద క్రీస్తు సువార్త ద్వారా, క్రీస్తు బోధ ద్వారా, క్రీస్తు సంఘము ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి దీనికి వేరు, అందుకే నాకు వేరుగా అంటే ఏంటి? నా సువార్తకు వేరుగా, నా బోధకు వేరుగా, నా సంఘానికి వేరుగా మీరుంటే ఏమీ చేయలేరన్నాడు ఆయన. ఈ మాటలన్నీ వింటూ ఉంటాం, బోధించుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఆలోచన చేయట్లేదు. ప్రభునందు ప్రియులరా, దేవుని సంకల్పాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని సంకల్పం మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో. ఇంక ఈ సంకల్పము, సంఘమును గురించి దేవుని యొక్క ప్రత్యేకత ఎంత మహోన్నతంగా ఉన్నదనేటువంటిది మరొక మాటను మీకు తెలియజేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా చెప్పాడు సంఘాన్ని. ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. నాకు ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని బట్టి ఇదిగో క్రీస్తు మర్మమును గూర్చి, క్రీస్తును గూర్చినటువంటి మర్మం ఏదైతే ఉన్నదో దాన్ని గురించి మీకు వ్రాస్తున్నాను. మీరు ఈ సంగతులు జాగ్రత్తగా గ్రహిస్తే నాకు ఎలాంటి జ్ఞానం ఉందో అలాంటి జ్ఞానంలోనికి మీరు కూడా వస్తారని పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం అండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందున్న మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మము అపోస్తులకి ప్రవక్తలకి తెలిసింది, కానీ
పూర్వకాలం ఉన్నటువంటి మనుషులకి ఈ పత్రిక రాసేటప్పటికి పౌలుకి తెలిసింది, కానీ అంతకు ముందున్నటువంటి వారికి ఈ మర్మం తెలియలేదంట. అందుకే కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు అంటాడు, 1 కొరింథీ 2:7 భాగంలో, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, వారికి తెలుసుంటే మహిమాస్వరూపినటువంటి యేసుక్రీస్తుని వారు సిలువ వేయకపోదురు. నిజంగా ఆయన ఎవరో వీళ్ళకి అర్థమైతే, ఏంటో ఆ ఉద్దేశాలు అర్థమైతే వాళ్ళు ఏం చేయరంటే సిలువేయరంట. మరి సిలువైపోతే మానవాళికి రక్షణ ఏది? కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ సంఘములో ఉన్నటువంటి ప్రభుని నమ్మినటువంటి పిల్లలకి ఖచ్చితంగా క్రీస్తు యొక్క మర్మం ఏంటో తెలియబడుతుంది. ఆ విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు మీరు గ్రహిస్తే, నేను రాసాను, నాకు తెలిసింది, మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇవి మీకు అర్థమవుతాయి. అయితే పూర్వంలో ఉన్నటువంటి మనుషులకి ఈ సంగతి తెలియలేదు, కానీ అపోస్తులకి ప్రవక్తలకు మాత్రమే తెలియజే. అందుకే సంఘము ఎక్కడ కట్టబడింది? వీరు అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అపోస్తులు ప్రవక్తలు వేశారు, క్రీస్తు ప్రభు యొక్క పునాదిని వాళ్ళు చూపించారు. ఆ పునాది మీద మీరు కట్టబడుతున్నారని సంఘమును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మరి 6వ భాగంలో ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. అన్యజనులు అంటే దేవుని ఎరగినటువంటి ప్రజలు. క్రీస్తులోకి ఎలా రావాలంట? సువార్త ద్వారా రావాలి. అదే దేవుని యొక్క సంకల్పం. మీకు ముందే తెలియజేశాను, మొదటగా క్రీస్తు సువార్త. క్రీస్తుని కూర్చున్న సువార్త అవసరం. యేసుప్రభు పుట్టినరోజు చేయకపోయినా ఏం ప్రమాదం లేదు. సువార్త నీకు అర్థం కాకపోతే నువ్వు నష్టపోతావు, నాశనం అయిపోతావు, నరకానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. యూదులు ఒకప్పుడు దేవుని ప్రజలు ఎవరంటే పాత నిబంధన ప్రకారంగా యూదులు గొప్పతనం వాళ్ళకి. దేవోక్తులు మొదటగా వాళ్ళ పరమే చేయబడ్డాయి. కనుక యూదులకి చాలా గొప్పతనం దేవుని మాటలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కనుక యూదులతో పాటు అన్యజనులు కూడా సమానమైన స్థితి. దేని ద్వారా? సువార్త ద్వారా. బాప్తిసం పొందినప్పుడు లేఖనాలు వ్రాయబడ్డాయి. యూదుడని, గ్రీకు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదము లేదు. అందరూ క్రీస్తులోనికి, అనగా ఆయన శరీరములోనికి మనం ఏమేమంటే అవయవాలుగా చేర్చబడ్డాం. కాబట్టి ఇక్కడ అన్యజనులు కానీ యూదులు కానీ సమానమైనటువంటి స్థితి కలిగి ఉండాలి సువార్త ద్వారా. రెండోది, ఒక శరీరం అందలి చాటి అవయములు. ఒక శరీరం అంటే ఏంటి? సంఘము. క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆయన శరీరము. ఆ శరీరంలో నువ్వు అన్యుడివైనా, యూదుడివైనా, మరో దేశస్థుడైనా ఎవరైనా కూడా శరీరములో, క్రీస్తు శరీరములో ఒక అవయములుగా కట్టబడుతున్నాము. సమానమైన స్థితి ఉంది. మూడవదిగా, దేవుని వాగ్దానములో పాలివారై ఉన్నారు. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో, దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయో తెలుసండి. క్రీస్తునందు అనేకమైన వాగ్దానాలు దేవుడు చేస్తాడు. అవన్నీ కూడా నెరవేరుకుంటూ వస్తున్నాయి. రెండో రాకల్లో కూడా పరలోకమైనటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోబోతున్నాం. కనుక క్రీస్తునందు దేవుని వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలిగితే ఆ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకుంటామని 2 కొరింథీ 1:21 భాగంలో మనకు లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడో మాట మనం ఏం చూస్తున్నామంటే సంఘము అనేటువంటిది మనం చూస్తున్నాం. క్రీస్తుని బట్టి దేవుడు సంఘం ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ అన్యజనులైనా యూదులైనా సువార్త ద్వారా క్రీస్తులోనికి రావాలి. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో అవయవాలుగా కట్టబడాలి. వారు క్రీస్తు యొక్క దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు ద్వారా పొందుకోవాలి. ఇది దేవుని యొక్క రహస్యం. క్రీస్తునందు దేవుడు చేసిన మర్మము అది అర్థమైంది, పౌలు రాశాడు. కనుక ఇప్పుడు రహస్యాలు ఏమీ లేవు, అన్నీ దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సంకల్పమును మనము అర్థం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. ఈ సంకల్ప ప్రకారంగా మనం జీవించాలి. దేవుని సంకల్పాన్ని నిరాకరించుకోకూడదు. దేవుని సంకల్పం నిరాకరిస్తే మనం రక్షణ నిరాకరిస్తున్నాం, ప్రభు సువార్త నిరాకరిస్తున్నాం, సంఘాన్ని నిరాకరిస్తున్నాం, బోధన నిరాకరిస్తున్నామని అర్థం. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? తప్పించుకునే అవకాశం లేదు. అట్టి రక్షణ ప్రభు బోధ ద్వారా వచ్చింది. రక్షణ ఎలాగొస్తుంది? మీకు బోధ ద్వారా వస్తుంది. ఏంటా బోధ? క్రీస్తు బోధ. ఏంటా సువార్త? క్రీస్తు సువార్త. ఏంటి సంఘము? క్రీస్తు సంఘము. ఇది దేవుని సంకల్పం అండి. దీన్ని అర్థం చేసుకోండి, సంకల్పానికి లోబడండి. అందుకే దేవుడు క్రీస్తులో కూడా మనల్ని ఎలాగా
కన్నాడు అనేది బైబిల్ చాలా వివరంగా చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన భాగం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యాన్ని బట్టి, సత్య సువార్తను బట్టి ఆయన సంకల్ప ప్రకారంగా క్రీస్తులోనికి బాప్తిసం ద్వారా మన దేవుడు కన్నాడు. కాబట్టి దేవుడు చేసిన ప్రతి కార్యంలో సంకల్పం అనేటువంటిది ఉంది. సంకల్ప ప్రకారంగానే ఆయన చేశాడు. మరి మీరు నేను పొందినటువంటి రక్షణ కానీ, మనం వింటున్న బోధ కానీ, మనం ఉంటున్న సంఘం కానీ క్రీస్తుని బట్టి ఉందా, దేవుని సంకల్పం బట్టి ఉందా ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే మీరు దేవుని వాక్యాన్ని బట్టి మీ జీవితాలు సరి చేసుకోండి. అది దేవునికి సంతోషకరమైన జీవితాలు, ఆనందకరమైన జీవితాలు. కనుక దేవుడు మన జీవితాల్లో అనేకమైన సమయాలు రప్పిస్తూ ఉన్నారు. అనేకమైన సమయాలు, సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో. గత సమయంలో దేవుని సంకల్పం మనం అర్థం కాక దేవునికి దూరస్తులుగా జీవించామేమో. ప్రభునందు ప్రియులారా, ప్రేమతో మాటలు అర్థం చేసుకుని దేవుని సంకల్ప ప్రకారంగా మీరు దేవునిలో కొనసాగండి. ఆయన సంకల్పంలో మన మరణం తర్వాత మన ఆత్మ నిత్యము యుగయుగాలు తరతరాలు దేవునితో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి కృప, అటువంటి ప్రేమ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయాలని ఈ మాటలు మీరు ప్రేమతో అర్థం చేసుకుని వాటి రీతిగా జీవిస్తారని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన ఈ వాక్య భాగాల్ని మీ పిల్లలకు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి మీకు ఇష్టమైన నమ్మకమైన బట్లుగా జీవిస్తూ నిత్యము కూడా మీతో ఉండేటువంటి ధన్యతనివ్వండి. మా అవిధేయతలను క్షమించండి. ఇంతవరకు మీ కృపను బట్టి అనేకమైన సమయాల్లో మీరు కాపాడుతూ మరొక సమయాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ ప్రేమలో, మీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా దీవించండి. సంఘములను జ్ఞాపకం చేసుకోండి, సహకారాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశ రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మరి సత్య సువార్తను అనేక మంది వినగల అవకాశం దయచేయండి. ఆటంకములను తొలగించండి. పరిచయలో సహకరిస్తున్న బిడ్డలను దీవించమని, ఈ ప్రార్థన విన్నపంలో దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.